కేటీఆర్ గారు ఢిల్లీలో కూర్చొని అయ్యో మేము అసలు ఓడిపోతాడు అనుకోలే జగన్ 40% నోట్లు వచ్చి ఓడిపోతాడు అని. అరే నాయన లాస్ట్ టైం 2019లో మాకు వచ్చిన నోట్ల శాతం కూడా 39 అంటే ఆల్మోస్ట్ 40%. గెలుపోటములు అనేటువంటిది రాజకీయాల్లో సహజం. మొదట అది నేర్చుకోండి, అది యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి. మీరు అనుకుంటారు కావచ్చు మేము బాగుపడాలి అంటే పక్క రాష్ట్రం నాశనం అయిపోవాలి, మేము బాగుపడాలి అంటే పక్క రాష్ట్రం సర్వనాశనం అయిపోవాలని మీరు అనుకుంటారు కావచ్చు. తెలంగాణ ప్రజలు అట్లా అనుకోరు. తెలంగాణ ప్రజానీకం మేము బాగుండాలి, మా పక్కనున్న రాష్ట్రం కూడా బాగుండాలి, అందరూ బాగుండాలి అని తెలంగాణ ప్రజానీకం అనుకుంటారు. ఇవాల్టి రోజున తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళ మీద మీరు ఏ విధమైనటువంటి గత 10 సంవత్సరాల్లో ఏ విధమైనటువంటి దాడులు చేసినారు, ఏం చేసినారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఏమంటారు అని అంటే షో మాస్టర్ ఎండార్సింగ్ అనదర్ షో మాస్టర్. ఒక డ్రామా ఆర్టిస్టు ఇంకో డ్రామా ఆర్టిస్ట్ని ఎండార్స్ చేస్తున్నాడు. ఇవాళ వాళ్ళు ఓడిపోతారని మేము అనుకోలే, ధర్మవరంలో కేతిరెడ్డి ఓడిపోతాడని మేము అనుకోలే. మరి ఇక్కడ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి కోసం జనాలు బయటకు వచ్చి ఒక చిన్నపాటి ధర్నా చేస్తా అంటే ఆ రాష్ట్రం సమస్యలు అక్కడ పెట్టుకోండి, ఈ రాష్ట్రానికి తీసుకురావద్దన్నావు కదా. మరి నువ్వు ఇవాళ ఎట్లా ఆంధ్ర గురించి మాట్లాడుతున్నావు? నీకేం అవసరం ఉందని మాట్లాడుతున్నావు? మేము కూడా అనొచ్చు కదా, మేము కూడా మాట్లాడచ్చు కదా. అరే ఒక్క చిన్న మాట, మొన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కూడా ఉద్దేశించి, తెలంగాణ ప్రాంత కార్యకర్తలందరినీ కూడా ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు. ఎస్, తెలంగాణలో కూడా పార్టీ బలపరుస్తాం, ఇక్కడ పుట్టినటువంటి పార్టీ ఖచ్చితంగా ప్రజలకు మనం సేవ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది, మనం ఖచ్చితంగా ఇక్కడ కూడా జెండా రెపరెపలాడిస్తాం. అయితే ఆ మాట అనగానే ఒక్కొక్కళ్ళకి వెన్నులోంచి వణుకు పుట్టుకొచ్చింది. ఇందులో కాంగ్రెస్ వాళ్ళేం అతీతం కాదండి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకురాలు సింపుల్గా చంద్రబాబుకు రహస్య ఎజెండా అట. ఏం ఎజెండానమ్మా? చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజలే ఎజెండాగా ఆయన పనిచేస్తూ ఉన్నాడు. దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఒక్క నాయకుడిని చూపించండి చంద్రబాబు నాయుడు గారు ఎంత కమిటెడ్గా ఉన్నటువంటి నాయకుడిని, ఒక్క నాయకుడిని చూపించండి, వి ఛాలెంజ్. అలానే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఇంకొక నాయకుడు. ఇవి వాళ్ళ మాటలు. ఏమనుకుంటున్నారు అసలు? తెలుగుదేశం పార్టీ అంటే ఎందుకంత భయం మీకు? చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట కార్యకర్తలను ఉద్దేశించి మేము ఇక్కడ ఖచ్చితంగా మేము బలం చేకూర్చుకుంటాము, ఖచ్చితంగా మేము జెండా ఎగరేస్తాము అని అంటే మీకు ఎందుకంత భయం అవుతుంది? ప్రాబ్లం ఏంటి? ఎక్కడో పుట్టినటువంటి పార్టీ వచ్చి ఇక్కడ రాజకీయం చేయొచ్చు, తప్పులేదట. ఢిల్లీలో ఉన్న పార్టీలన్నీ వచ్చి ఇక్కడ రాజకీయం చేయొచ్చు, తప్పులేదట. హైదరాబాద్ నడిబొడ్డున పుట్టినటువంటి పార్టీ మాత్రం ఇక్కడ రాజకీయం చేయొద్దట. ఎవరు తెలంగాణకు వ్యతిరేకి? వీళ్ళందరూ కాదు తెలంగాణకు వ్యతిరేకం. ఆ రోజున ఉత్తర తెలంగాణకు ఇబ్బంది జరుగుతుందని చెప్పి బాబ్లీ ప్రాజెక్టు కోసం ఎవరు కొట్లాడినరు? తెలుగుదేశం పార్టీ కొట్లాడింది, నారా చంద్రబాబు నాయుడు గారు కొట్లాడింది, తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కొట్లాడింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో అనుక్షణం ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనకుండా, ఈ కులం ఆ కులం అనకుండా, ఈ మతం ఆ మతం అనకుండా ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్క ప్రాంతానికి మంచి చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ మీరు తెలంగాణ ప్రాంతంలో ఏ మూలనన్నా వెళ్ళండి, ఏ గ్రామానికన్నా వెళ్ళండి, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధి కనపడుతుంది. ఎస్, కొన్ని అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్లో మేము మొన్న పోటీ చేయలే, మేమే అన్నాం కదా మేము పోటీలో లేమని చెప్పి. రేపు స్థానిక సంస్థల్లో మేము నిలబడతామని చెప్తా ఉన్నాము. ఖచ్చితంగా పార్టీని మేము రివైవ్ చేసుకుంటాము. మీ ప్రాబ్లం ఏంటిది? నేను అన్ని పార్టీలను అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీ అనేటువంటి పార్టీ మీద ఎన్ని రోజులు విషం చిమ్ముకుంటే మీ బతుకు కొనసాగిస్తారు? ఎన్ని రోజులు? అబద్ధపు మాటలు, అబద్ధపు ప్రచారాలు, ఫేక్ ప్రచారాలు ఏంటిది? ఇటనే చేసిండు పక్క రాష్ట్రంలో ఉన్న ఒక మహానుభావుడు 5 సంవత్సరాల పాటు ప్రజలు కాంట్రించి ఉమ్మేసి ఈడ్చి కొడితే కనబడకుండా పోతున్నాడు. ఇవాళ రోజున మీ దోస్తే కేటీఆర్ గారు, మీ దోస్తే, గురు శిష్యులు కదా మీరిద్దరు. ఇక్కడికి వచ్చి ఊరికే గురు శిష్యులు అని చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డిని అనడం కాదు. ఎవరు గురు శిష్యులో ప్రపంచమంతా తెలుసు. ఇద్దరు కలిపి ఆడినటువంటి డ్రామాలు ప్రపంచమంతా తెలుసు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా మొన్న కూడా మళ్ళీ రీట్రేట్ చేసిండ్రు.
ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీ. తెలంగాణ ప్రాంతంలో ఉంటాము, ఆంధ్రప్రదేశ్లో ఉంటాము, అక్కడ అధికారంలో ఉన్నాము, అక్కడ ప్రజలకి మంచి చేస్తాము. ఇక్కడ కూడా ప్రజలకి అనుక్షణం కూడా వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయో వాళ్ళ పట్ల ఏ విధమైనటువంటి ఒక దూరంతో మేము వెళ్ళాలో వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా మాత్రమే తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. ఏ పార్టీకి తొత్తుగా పనిచేయాల్సినటువంటి అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు. మేము అలా ఎప్పుడూ లేము, ఇక ముందు కూడా ఉండము. ఎవరెవరైతే తెలుగుదేశం పార్టీ గురించి కావచ్చు, నారా చంద్రబాబు నాయుడు గారి గురించి కావచ్చు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారో, తెలంగాణలో ఎట్లొస్తారో అని అడుగుతున్నారో. ఎందుకనంటే మొన్న ఒక జర్నలిస్ట్ ముసుగులో ఉన్నటువంటి ఒక తీవ్రవాది గురించి కూడా మనం ఇవాళ రోజు ఇక్కడ మాట్లాడుకోవాలి. ఇక్కడ ఇంతమంది జర్నలిస్టులు ఉన్నారు, ప్రతి క్షణం కూడా ప్రజాపక్షంగా మాట్లాడే వాళ్ళు జర్నలిస్టులను అనుకుంటాం మనం. కానీ జర్నలిస్టు ముసుగులో ఒక విషం జిమ్మేటువంటి విషపు నాగు శంకర్ అనేటువంటి వ్యక్తి మొన్న చిల్లరగా మాట్లాడుకుంటా, బిడ్డ ఇదే ఎన్టీఆర్ భవన్ నుంచి నేను ఇవాళ రోజున ప్రెస్ మీట్ పెడుతున్నా, దమ్ముంటే నువ్వు నిజంగా కూడా నేను ఏదో పెద్ద ఉద్ధరించేసిన అనుకుంటే రా తెలంగాణ భవన్కి. ఇక్కడ నీ తెలంగాణ భవన్ అక్కడనే ఉన్నది, తెలంగాణ భవన్ పక్కనే ఉన్న ఎన్టీఆర్ భవన్కి రా, చూసుకుందాం. ఎన్టీఆర్ భవన్ని కూల్చేస్తావా? తెలంగాణలో తెలుగుదేశం లేకుండా చేస్తావా? నీకు కాదు కదా, నిన్ను పుట్టించినటువంటి ఆ దేవుడికి కూడా సాధ్యం కాదు, గుర్తుపెట్టుకో. నిన్ను ఎవడు ముందర పెట్టి మాట్లాడిస్తున్నాడో వాడికి కూడా ఇదే మాట చెప్పు అంటున్నా. ఇంత ఆవేశంతో మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే 10 మందికి అన్నం పెట్టేటువంటి ఒక దేవాలయం ఎన్టీఆర్ భవన్. అలాంటి ఎన్టీఆర్ భవన్ని కూల్చేస్తా అని మాట్లాడినటువంటి కొంతమంది పనికి మాలిన పనికి రాని చేతగాని చేవలేని సన్నాసులకే చెప్తున్నాం. ఇంకొకసారి తెలుగుదేశం పార్టీ గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, ఎన్టీఆర్ భవన్ గురించి కానీ ఎవరన్నా ఎక్కడన్నా మాట్లాడినట్టు చూస్తే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం, తీవ్రమైనటువంటి పర్యవసానాలు అయితే మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రజల కోసం పనిచేయడానికి రాజకీయాల్లోకి వచ్చినాం, ప్రజల కోసమే ఈ పార్టీ పుట్టింది. మీ పార్టీలు అందరిలాగా ఒకళ్ళు అధికారం కోసమో ఇంకొకళ్ళు ఇంకో దాని కోసమో పుట్టినటువంటి పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ. ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ. ప్రతిపక్షమైన అధికార పక్షమైన అనుక్షణం ప్రజాపక్షంగా పనిచేస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇలాంటి పార్టీ గురించి ఎవరైనా సరే అవాకులు చవాకులు మాట్లాడితే మాత్రం స్పేర్ చేసేటువంటి పరిస్థితి లేదు. తెలంగాణ ప్రాంతంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుంది. ప్రజల పక్షాన మా పోరాటాలు ఇట్లనే కొనసాగుతూనే ఉంటాయి. అది టీఆర్ఎస్ అధికారంలో ఉన్నదా, కాంగ్రెస్ అధికారంలో ఉన్నదా అనేటువంటి క్వశ్చన్ కాదు. అక్కడ ప్రజలకి మంచి చేస్తే షబ్బాష్ అంటాం, ప్రజలని గనక మీరు ఇబ్బంది పెడితే గల్లలు పట్టుకొని కొట్లాడతాం. ఇది కూడా గుర్తుపెట్టుకోండి మీరు. మళ్ళొక్కసారి ఎవరెవరైతే ఏ పార్టీ నేతలైనా సరే భయపడుతున్నారో వాళ్ళకే చెప్తున్నాం, మీరు మంచి చేస్తే మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. మీరు కనుక ప్రజల్ని మోసం చేస్తున్నాం, ప్రజల్ని ఇబ్బంది పెడతామని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని చూసి, తెలుగుదేశం పార్టీ నాయకులను చూసి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చూసి మీరైతే భయపడాల్సినటువంటి అవసరం ఉంది. మరొకసారి చెప్తా ఉన్నాం, తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉంది, ప్రజల పక్షాన పనిచేస్తూ ఉన్నాము.